హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు కథల ప్రపంచం. ఇవాళ నిజం ఒక ఎడారి అనే ఒక చిన్న కథను వినేద్దామండి. ఒక పట్టణంలో శ్రీనివాస్ అనే 16 ఏళ్ల వయసులో ఉండే బాలుడు ఎదుగుతూ చదువుల్లో తెలివిగా నిజాయితీగా ఉండేవాడు. కాలక్రమేణా అతను ఇంజనీర్ పూర్తి చేసుకుని ఓ ప్రముఖ కంపెనీలో ఉద్యోగం పొందాడు. కంపెనీలో అతనికి మంచి పేరు వచ్చింది. నిజాయితీ, క్రమశిక్షణ అతని బతుకుకు వెన్నెముక లాంటివి. కానీ ప్రపంచం మాత్రం తన మాదిరిగా లేదు. అతని చుట్టూ ఉన్నవారు తప్పుడు మార్గాల్లో ఎదుగుతుంటే అతను మాత్రం తన విలువలను విడవలేదు. ఒకరోజు అతని మీద ఒత్తిడి వచ్చింది. అతని మేనేజర్ చెప్పాడు, ఒక ప్రాజెక్ట్ రిపోర్టును మారిస్తే కంపెనీకి భారీ లాభం వస్తుంది. నువ్వు సహకరిస్తే ప్రమోషన్ గ్యారెంటీ. శ్రీనివాస్ కొద్దిసేపు ఆలోచించాడు. కానీ చివరికి లేదు అన్నాడు. దాని ఫలితం అతన్ని ఉద్యోగం నుంచి తొలగించారు. అతని కుటుంబం, స్నేహితులు, పార్ట్నర్స్ అందరూ ఈ కాలంలో నిజాయితీకి విలువలేదురా అని తిట్టారు. కొంతకాలం అతడు నిరుద్యోగిగా ఒంటరిగా గడిపాడు. 1 సంవత్సరం తర్వాత అదే కంపెనీలో జరిగిన అవినీతి కుంభకోణం బయటపడింది. అప్పుడే శ్రీనివాస్ తీర్పు వెలువడింది. అతను మళ్లీ ఉద్యోగంలోకి తీసుకోబడ్డాడు. కాకపోతే ఈసారి అతను ఈ కంపెనీకి సీఈఓగా నియమితుడు అయ్యాడు. ఎందుకంటే అతని నిజాయితీకి చివరిగా ప్రపంచం తలవంచక తప్పలేదు. ఇంకా ఈ కథ నీతి ఏమిటంటే, నిజం తాత్కాలికంగా ఓడినట్లే అనిపించినా అది ఎప్పటికీ ఓడదు. నిజం ఒక ఎడారి వలె శూన్యంగా అనిపించినా లోతుల్లో జీవనాన్ని దాచుకొని ఉంటుంది. ఇంకా ఇవాల్టికి కథ ఇంతేనండి. ఈ కథ గనక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.